ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు తిన్న ఆహార పదార్థాలు, ద్రవాలు గొంతులోకి ఎగదన్నుకు రావడం సహజమే. యాంటాసిడ్ మందుల్ని వాడుతుంటే ఈ ఎసిడిటీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. అయితే ఏళ్ల కొద్దీ ఈ బాధలు వేధిస్తుంటే అందుకు ఎసిడిటీ కారణం కాకపోవచ్చని, అకలేసియా కార్డియా వంటి సమస్య మూలంగా అలా జరుగుతుండొచ్చని చెబుతారు నిపుణులు. అకలేసియా కార్డియాతో బాధపడుతున్నప్పుడు అన్నవాహిక కింద స్పింక్టర్ అనే కండర వలయానికి సమాచారాన్ని చేరవేసే నాడులు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు స్పింక్టర్ సరిగ్గా తెరుచుకోదు. దీంతో తిన్న ఆహార పదార్థాలు, తాగిన ద్రవాలు తిరిగి గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలికంగా వేధించే అకలేసియా కార్డియా సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిస్ఫేజియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగుడు పడకపోవడాన్ని మనం ఇంగ్లీష్లో సైంటిఫిక్ లాంగ్వేజ్లో డిస్ఫేజియా అంటామండి. సో బిఫోర్ ఐ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ డిస్ఫేజియా, మనకేంటంటే ఒక ఫుడ్ తినడం అన్నది ఒక వెరీ కాంప్లెక్స్ మెకానిజం అండి. చాలా మసల్స్ రిలాక్స్ అవ్వాలి, చాలా మసల్స్ కాంట్రాక్ట్ అవ్వాలి, ఎస్పెషలీ గొంతు దగ్గర ఉన్న ఏరియాస్లోని. సో కొన్ని మసల్స్ లూజ్ అవ్వాలి, కొన్ని మసల్స్ టైట్ అవ్వాలి, అన్నీ ఒకేసారి వర్క్ చేయాలి. దాని తర్వాత అది ఫుడ్ కిందకి వెళ్ళడంలో మనం విండ్ పైప్ అన్నది క్లోజ్ అవ్వాలి. ఇలాగ చాలా కాంప్లెక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ అన్ని మెకానిజమ్స్ కానీ కరెక్ట్గా పనిచేస్తే ఫుడ్ గొంతు నుంచి కిందకి దిగుతుంది. సెకండ్, మన ఈసోఫేగస్ ఏదైతే ఉన్నదో అది ఒక నార్మల్ సింపుల్ పైప్ కాదండి, అది ఒక వెరీ స్ట్రాంగ్ కంట్రాక్టింగ్ ట్యూబ్. అంటే మనం ఫుడ్ నోట్లో పెట్టుకుంటే కిందకి అలా జారిపోదు, అది ఫోర్స్ఫుల్గా తొయ్యబడుతుంది పొట్టలోకి. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఇంపార్టెంట్ మెకానిజం ఇన్ డిగ్లుటేషన్. అంటే మనం ఫుడ్ తినే టైంలో ఇవి రెండో మెకానిజం. థర్డ్, అన్నవాహికి స్టమక్కి మధ్యలో ఉన్న జంక్షను, అది ప్రతి స్వాలోకి అది రిలాక్స్ అయ్యి ఫుడ్ని కడుపులోకి పంపిస్తుంది. సో ఈ మూడు, ఇక్కడ గొంతు దగ్గర స్వాలోయింగు, ఈసోఫేగస్ తాలూకా పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ప్లస్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఈసోఫేగో గ్యాస్ట్రిక్ జంక్షన్, ఈ మూడు బాగా జరిగితేనే ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ మూడిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఫుడ్ వెళ్ళకపోవడం డిస్ఫేజియా అన్నట్లాగా మనకి ప్రజెంట్ చేస్తుంది. అకలేసియా కార్డియాను ఎలా అనుమానించాలి? నార్మల్ ఈసోఫేగస్ ఒక 15 mm డయామీటర్ ఉంటే ఎక్లేజియా వాళ్ళలో అది అలా ఎక్స్పాండ్ అవుతూ 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 ఒక 5 cm వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ 10-15 ఇయర్స్లోని ఫుడ్ అన్నది కడుపులోకి వెళ్లకుండా వాళ్ళకి ఈసోఫేగస్లోనే ఉండిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఒకటి ఏంటంటే వాళ్ళు గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది. తింటున్నామండి కానీ మేము బరువు పెరగట్లేదు, వన్ సిమ్టమ్. రెండోది, ఈ ఈసోఫేగస్లో ఫుడ్ ఉండిపోవడం వల్ల వాళ్ళు పడుకున్నప్పుడు కానీ లేదంటే కొంచెం ఇలా వంగినప్పుడు కానీ అందులో ఫుడ్ నోట్లోకి వచ్చేయడం, గొంతులోకి వచ్చేయడం జరుగుతుంది. థర్డ్, ఇది ఇన్నాళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల ఒక రకమైన పుల్ల వాసన లేదంటే ఫర్మెంట్ అయిపోవడం, వాళ్ళు తినే నీళ్లు, అన్నం మెతుకులు అన్నీ అక్కడే ఉండిపోయి ఒక రకమైన కంపుతో వామిటింగ్స్ రావడం, ఈ మూడు రకాలుగా మనం చూస్తాం. చాలామంది ఏంటంటే లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. పడుకుంటే దగ్గు వస్తుందండి, లేదంటే మాకు పడుకునగానే ఆయాసంగా అనిపిస్తుందని. సో చాలామంది ఏంటంటే లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లంగ్స్లో ప్రాబ్లం ఉన్నట్లాగా వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. దెన్ ఫైనల్లీ వీ మేక్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా. డిస్ఫేజియానా అకలేసియా కార్డియానా అన్నది ఎలా నిర్ధారించుకుంటారు? ఒక రీజన్ ఫర్ డిస్ఫేజియా ఇస్ ఎక్లేజియా కార్డియా. చాలా కారణాలు ఉంటాయి డిస్ఫేజియాకి. అందులో ఒక ఎగ్జాంపుల్, ఒక డిజీజ్ ఏంటంటే ఎక్లేజియా కార్డియా అనమాట. ఏ డిస్ఫేజియాకైనా ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ అండి. అప్పర్ జీ ఎండోస్కోపీ చేస్తే మనకి కారణాలు తెలిసిపోతాయి. అది న్యూరలాజికల్ డిస్ఫేజియా అయినా సరే, మెకానికల్ అయినా సరే, మోటార్ అయినా సరే. ఈ ఎక్లేజియా కార్డియా అనేది మోటార్ డిస్ఫేజియా తాలూకు ఒక ఎగ్జాంపుల్. ఎండోస్కోపీ చేయగానే మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈసోఫేగస్లో బోల్డ్ అంత ఫుడ్ మెటీరియల్ అనేది మనకి ఉండిపోతుంది. ఇన్ఫెక్టెడ్ మ్యూకోజా ఉంటుంది, అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, బాగా కంపుగా ఉన్న లిక్విడ్ అంతా మనకి కనిపిస్తుంది. అండ్ ఈసోఫేగస్ నార్మల్ డయామీటర్ అరౌండ్ 10 to 15 mm ఉంటే అది బాగా లావుగా ఉండి 5 mm పెద్దగా కొలాన్ ఎంత లావుగా ఉంటుందో అంత పెద్దగా కనిపిస్తుంది. రెండోది, ఈసోఫేగస్కి స్టమక్కి మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఎండోస్కోప్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్లేజియా కార్డియా పేషెంట్స్లో మనం ఈ జంక్షన్ని మనం క్రాస్ చేసేటప్పుడు ఒక రెసిస్టెన్స్ అన్నది మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఫస్ట్గా సస్పెక్ట్ చేస్తాం. దెన్ సిటీ స్కాన్ కానీ బేరియం స్వాలో కానీ చేస్తే మనం అనుకున్న ఫైండింగ్స్ అన్నీ సిటీ స్కాన్లో మనకు కనిపిస్తాయి. ఈసోఫేగస్ లావుగా అయిపోవడం, అక్కడ లిక్విడ్ ఉండిపోవడం అన్నది తెలుస్తుంది. థర్డ్, ఈసోఫేజల్ మానోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇందులోని మనకి టైప్స్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా తెలుస్తాయి అన్నమాట. అంటే ఆ జంక్షన్ ఓపెన్ అవ్వకుండా దాని ప్రెషర్ పెరిగిపోతుంది. నార్మల్ ప్రెషర్ 5 to 15 mm ఉంటుంది. ఇందులో ఏంటంటే 20, 25, 30 mm కూడా ఉంటుంది అన్నమాట ఆ జీ జంక్షన్ ప్రెషర్. సో ఈ మూడు రకాలుగా మనం డయాగ్నోస్ చేస్తాం.
అకలేసియా కార్డియాకు చికిత్స ఎలా ఉంటుంది? 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో 2 ఎండోస్కోపిక్ థెరపీస్, ఒక సర్జికల్ థెరపీ అండి. ది ప్లాన్ ఆఫ్ ఎక్లేసియా కార్డియా ఏంటంటే ది లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఏదైతే స్పింక్టర్ టైట్ అయిపోయిందో దాన్ని మనం లూజ్ చేయాలి. సో ఇప్పుడు ఎనీథింగ్ మనం ఏదైనా చాలా రోజుల నుంచి గట్టిగా ఉన్న దాన్ని మనం ఓపెన్ చేయడం అన్నది ఎలా చేస్తాం అన్నది ఒకటి ఎండోస్కోపీ ద్వారా ఆ జంక్షన్ దగ్గరికి ఒక బెలూన్ పట్టుకెళ్ళి 3 సెంటీమీటర్ ఆ బెలూన్ని మనం డైలేట్ చేస్తాం. దట్ ఈస్ వన్ మెథడ్. దాన్ని న్యూమాటిక్ డైలటేషన్ అంటాం. దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. మోర్ దెన్ 70 years నుంచి దీన్ని చేస్తున్నాం. సర్జికల్ మెథడ్ ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా బయట నుంచి ఆ మసిల్స్ని కట్ చేసేస్తాం. ఇది కూడా ఒక ఓల్డ్ మెథడ్ ఆఫ్ థెరపీ. ఈ రెండు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ థర్డ్ మెథడ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 10-15 years నుంచి వచ్చిన థెరపీ ఏంటంటే పోయం ప్రొసీజర్ అని ఉంటుంది అనమాట. అందులో ఓన్లీ ది మసిల్స్ని మనం కట్ చేస్తాం. అకలేసియా కార్డియాలో పోయం అంటే ఏంటి? పోయం అన్నది ఒక థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ ప్రొసీజర్ అండి. టైట్గా ఉన్న మసిల్స్ని మనం విడదీయాలి. సో ఎండోస్కోపీ ద్వారా ఒక బెలూన్ పెట్టి దాన్ని బెలూన్ పెద్ద చేస్తే మసిల్స్ టియర్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ వన్ మెథడ్. రెండోది సర్జరీ ద్వారా బయట నుంచి కట్ చేయొచ్చు. ఈ పోయం అన్నది ఏంటంటే ఈ మసిల్స్ అన్నవి ఈసోఫేగస్ వాళ్ళకి థర్డ్ లేయర్ అండి. ఈసోఫేగస్కి 4 లేయర్లు ఉంటాయి. మన ఎండోస్కోపీ ద్వారా చూస్తే ఇన్నర్ లేయర్ ఇస్ మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మసల్ అండ్ సీరోజా. సో ప్రాబ్లమ్ ఇన్ ఎక్లేసియా ఇస్ ఇన్ ది థర్డ్ లేయర్. సో మనం ఇంకా మిగతా లేయర్స్ని టచ్ చేయకుండా పెద్దగా డిస్టర్బ్ చేయకుండా మనం ఒక టనల్ లాంటిది క్రియేట్ చేసి ఈసోఫేగస్లోని సో సెకండ్ థర్డ్ లేయర్ మధ్యలో ఒక టనల్ తయారు చేసుకుని ఆ టనల్ ద్వారా మసల్ లేయర్స్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ దట్ మసల్ని మనం కట్ చేసి మళ్ళీ టనల్ని క్లోజ్ చేసుకొచ్చేస్తాం. సో దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఎండోస్కోపిక్ థెరపీ కాల్డ్ ఎస్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ. అడ్వాంటేజెస్ ఏంటి అంటే లాంగ్ స్టాండింగ్ ఎక్లేజియా 20-30 years ఎక్లేజియాని ఐదర్ సర్జికల్గా కానీ బెలూన్ డైలటేషన్ ద్వారా కానీ మనం క్లియర్ చేయలేం. అలాంటి వాళ్ళలో మనం యూస్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ సర్జరీ అయినా లేదంటే ఆల్రెడీ బెలూన్ థెరపీ వల్ల ఒకసారి ట్రీట్మెంట్ అయ్యి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కూడా మనం ఈ పోయం ప్రొసీజర్ అనేది ఆఫర్ చేస్తే రెస్పాన్సెస్ బాగుంటాయి. అకలేసియా కార్డియాతో తలెత్తే సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? చిన్న సస్పిషన్ ఉన్నా సరే వెంటనే అంటే యూ షుడ్ హ్యావ్ అ కీన్ ఐ ఫర్ సిమ్టమ్స్ అండి. ఒక మిడిల్ ఏజ్ ఫీమేల్ కానీ ఒక మిడిల్ ఏజ్ యంగ్ బాయ్ కానీ మన దగ్గరికి రాగానే సార్ అన్నం దిగట్లేదు, లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది, అన్నం గొంతులోనే ఉండిపోయినట్టున్నది, లేదంటే మనం వంగినా పడుకున్నా మనకి ఫుడ్ వచ్చేస్తున్నది అంటే వెంటనే యూ షుడ్ సస్పెక్ట్ దట్ ఈ పేషెంట్కి ఎక్లేజియా ఉండొచ్చు అని చెప్పేసి ఒక సిటీ స్కానో లేదంటే బేరియమో ఒక ఎండోస్కోపీనో ఇవన్నీ ఓపీడీ బేసిస్లో అయ్యే టెస్ట్లే. ఒక హాఫ్ అన్ అవర్లో వీ కెన్ గివ్ అ డయాగ్నోసిస్. వన్స్ వీ మేక్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా అప్పుడు మానోమెట్రీ చేస్తే అది టైప్ ఆఫ్ ఎక్లేజియా మనకు తెలుస్తుంది. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తే పేషెంట్కి ఒక 3 to 5 daysలోనే రిలీఫ్ ఉంటుందండి. సో ఇట్స్ వెరీ గ్రాటిఫైయింగ్ ట్రీట్మెంట్. మనం పేషెంట్కి డిశ్చార్జ్ చేసే ముందే వాళ్ళకి ఫుల్ మీల్స్ తిని పంపించేలాగా మనం అంత రిజల్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఏళ్ల తరబడి ఎసిడిటీ బాధలతో వేధించే అకలేసియా కార్డియా సమస్యకు పీపీఐ రకం మందులు, యాంటాసిడ్లు బాగా పనిచేస్తాయి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఎండోస్కోపీ సాయంతో బెలూన్ని పంపించి స్పింక్టర్ కండరాలను వదులు చేయొచ్చు.